కర్నూలు జిల్లా కేంద్రంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అధికార టీడీపీ ప్రతిపక్ష వైసీపీ పోటాపోటీ నిరసనలకు దిగాయి. ఇవాళ టీడీపీ నేతలు కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నాకు పిలుపునివ్వగా మూడో పట్టణ పోలీస్ స్టేషన్ ముందు వైసీపీ నేతలు ధర్నాకు పిలుపునిచ్చారు. పోటాపోటీ నిరసనలతో వైసీపీ టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. టీడీపీ బూత్ ఇన్ఛార్జ్ సునీల్ పై వైసీపీ నేతలు హత్యాయత్నాన్ని నిరసిస్తూ కర్నూలు కలెక్టర్ కార్యాలయం ఎదుట టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. వైసీపీ నేతలు కర్నూలులో ఉన్న ప్రశాంత వాతావరణాన్ని దెబ్బతీస్తున్నారంటూ టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. అటు వైసీపీ సిటీ యూత్ ప్రెసిడెంట్ బాలుపై పోలీసుల వేధింపులంటూ వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. పోలీసుల తీరు, టీడీపీ నేతల తీరుపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇరు వర్గాల పోటాపోటీ నిరసనలతో కర్నూలులో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఇక కర్నూలు జిల్లా కేంద్రంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ మనకు అక్కడ నుండి అందిస్తారు. ప్రసాద్. కర్నూలు జిల్లా కేంద్రంలో వైసీపీ టీడీపీ పోటాపోటీ నిరసన కార్యక్రమాలతో అట్టుడుకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం టీడీపీ నేతలు ఆందోళన చేయగా ఇప్పుడు ప్రస్తుతం వైసీపీ నేతలు కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీరిద్దరూ ఏదైతే వైసీపీ టీడీపీ కార్యకర్తలు ఉన్నారో వారిపైన ప్రతిదాడులు చేసుకుంటుండడంతో ఈ ఉద్రిక్తత వాతావరణం నెలకొందనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికే పోలీసులు 30 యాక్ట్ ఇంప్లిమెంట్ ఉంది, ఎవరు కూడా ధర్నాలు చేయకూడదనేది పోలీసులు హెచ్చరికలు చేసినప్పటికీ టీడీపీ ఉదయం 10 గంటల సమయంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం వైసీపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహిస్తున్నారు. వైసీపీ యూత్ ప్రెసిడెంట్ బాలు పైన పోలీసులు వేధింపులు చేస్తున్నారు. అదేవిధంగా టీడీపీ నేతలు అనవసరమైన కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారనేది వైసీపీ ఆరోపిస్తుంది. అదేవిధంగా టీడీపీకి సంబంధించిన బూత్ ఇన్ఛార్జ్ పైన దాడి చేశారు, హత్యాయత్నం చేశారని టీడీపీ ఆరోపిస్తూ రెండు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహించడంతో కలెక్టరేట్ మొత్తం ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కర్నూలు నగరంలో మాత్రం తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకరిపైన ఒకరు దాడులు నిర్వహించుకుండడం, ఒకరిపైన ఒకరు కేసులను నమోదు చేసుకుంటుండడంతో కర్నూలులో మాత్రం తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొందనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఏదైతే వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి పైన, అదేవిధంగా యూత్ వింగ్ రాష్ట్ర ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పైన కానీ 3 టౌన్లో టీడీపీ నేతలు కేసులు పెట్టడం జరిగింది. అదేవిధంగా వైసీపీకి సంబంధించి మంత్రి టీజీ భరత్ గుప్తా పైన అనేక అసత్య ఆరోపణలు చేస్తున్నారనే టీడీపీ నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రెండు పార్టీల మధ్యలో ప్రజలు మాత్రం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది. రెండు పార్టీలు ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకోవడం, ప్రతిదాడులు చేసుకునే వరకు వస్తుండడంతో కర్నూలు నగరంలో మాత్రం ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే పోలీసులు మాత్రం పూర్తిగా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. కర్నూలు నగరంలో ఎవరైనా అవాంఛనీయ ఘటనలకు పాల్పడితే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ విక్రత్ పాటిల్ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. కర్నూలు నగరంలో పోలీసులు అప్రమత్తం కావడం జరిగింది. ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా శాంతియుతంగా నిరసనలు చేయాలా తప్ప ఎక్కడైనా ఉద్రిక్తత వాతావరణం నెలకొంటే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. అయితే పోలీసులు కక్ష జాదింపుతో ఏదైతే అధికార పార్టీ ఒత్తిడితోనే కేసులు నమోదు చేస్తున్నారనేది వైసీపీ ఆరోపిస్తుంది. అదేవిధంగా వైసీపీని టీడీపీ నేతలు టార్గెట్ చేస్తూ వైసీపీ నగరంలో మాత్రం ఉద్రిక్తత వాతావరణం నిర్వహిస్తున్నారు. గతంలో టీడీపీ అధికారంలో లేనప్పుడు ఎంత ప్రశాంతంగా ఉందో ఇప్పుడు కూడా అదే ప్రశాంతంగా ఉన్నాము. అయితే వైసీపీ నేతలు అనేక చోట్ల టీడీపీ నేతలపైన దాడులు చేస్తున్నారని
చేస్తున్నారనేది టీడీపీ నేతలు చెబుతూ ఉంటే వైసీపీ నేతలు మాత్రం తమ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని తమ కార్యకర్తల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు, అనవసరమైన కేసులు పెడుతున్నారనేది వైసీపీ ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి టీడీపీ కీలకమైనటువంటి నేతలు కూడా ఈ ఆందోళనలో పాల్గొంటున్న సందర్భం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి వైసీపీ యూత్ ప్రెసిడెంట్ రాజా రావడం జరిగింది. అదేవిధంగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, ఎస్వి మోహన్ రెడ్డి, హఫీజ్ ఖాను, బివై రామయ్య, అదేవిధంగా టీడీపీ నేతలు చేసినటువంటి ధర్నాకు సంబంధించి కూడా చైర్మన్ వెంకటేశ్వర్లు, అదేవిధంగా టీడీపీ కీలకమైనటువంటి నేతలు కూడా ధర్నాలో పాల్గొనడం. ధర్నాలకు సంబంధించి కర్నూలు నగరంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వీటిపైన పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చేసుకోకుండా చర్యలు చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పార్టీలో తెలుగుదేశం, వైసీపీ జరుగుతున్నటువంటి ఘర్షణలు మాత్రం ప్రజలు భయాందోళనకు గురవుతున్న పరిస్థితి కర్నూలు నగరంలో కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ ప్రసాద్.